రాష్ట్రంలో ఎలక్షన్లకి ఇంకా 3 నెలల టైం ఉందండి. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం రేపే పోలింగు, ఈ రోజుతో మొత్తం సైలెంట్ ప్రచారం చేసుకోవాలంత హడావుడి సాగుతుందండి. అయినా ఇంకా దూకుడు తప్పదని డిసైడ్ అయ్యారండి. అది కాదమ్మాయి, నాకు తెలిసిన విషయం ఏంటంటే నీకట్ట అనిపిస్తుందా లేకపోతే కావాలనే జగనన్న మీద అటాకింగ్ చేస్తున్నావా? అంత లేదులే అబ్బాయి, మీ అన్నయ్య మరోసారి పాదయాత్ర చేయాలని ఫిక్స్ అయ్యారంట. కాకపోతే పార్టీలో ఉన్నోళ్ళేమో ముందే స్టార్ట్ చేయమని అడుగుతుంటే అన్నయ్య మాత్రం తొందర ఏం లేదు, బెంగళూరులో చాలా పనులున్నాయని చెప్తున్నారంట. హే ఊరుగా అమ్మాయి, అట్ట ఎందుకంటాడు మా అన్న? ఎప్పుడెప్పుడు జనాల్లోకి వెళ్దామా అని ఎదురు చూస్తుంటే. అవునవును, అందుకే అక్కడ ఆందోళన చేయమని చెప్పేసి బెంగళూరు ఎక్కేస్తున్నారు, అంతే కదా. ఏపీలో ఎలక్షన్లు జరగాలంటే ఇంకా దాదాపు 3.5 ఏళ్ల టైం ఉంది. కానీ ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు వచ్చేస్తున్నట్టుగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీరు ఉందని అంటున్నారు. కూటమి సర్కార్కు ఇచ్చిన టైం అయిపోయింది అన్నట్టుగా ఇక జోరు పెంచాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. దూకుడు చూపించాల్సిందే అని డిసైడ్ అయ్యారట. అందుకే జిల్లాల వారీగా పర్యటనలో మొదలుపెట్టారని సిద్ధమైపోతున్నారు. అప్పుడు తనను అధికార పీఠంపై కూర్చోబెట్టిన పాదయాత్రలు నమ్ముకుని మరోసారి అందుకు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారట. సహజంగానే ప్రతిపక్షాలు ఉన్నవారికి పాదయాత్రలు కలిసి వస్తున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను పట్టుకుని ముందుకు వెళ్లాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆయన గతంలో కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేసి అధికారాన్ని అందుకోవాలని చూస్తున్నారు. మరోపక్క ఇదే సమయంలో ఏపీలో సంచలనాలు చూడబోతున్నారంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ అంటున్నారు. అందుకే అందరి చూపు జగన్ వైపే ఉంది. పాత కేసులో ఆయన అరెస్ట్ అవుతారేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మాధవ్ ప్రకటనతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాస్త టెన్షన్ ఉందట. జగన్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు నిజమే, కానీ ప్రజా పోరాటాలకు మాత్రం ఆయన ముందుకు రావటం లేదు. జిల్లాల పర్యటన అంటూ గత సంక్రాంతి ముందు చెప్పారు. ఏడాది కాలయాపన చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లాల పర్యటన అంటున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారానికి 4 రోజుల పాటు పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఆ 4 రోజుల పాటు ఆ పార్లమెంటరీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు జరుపుతారట. అవసరం అనుకుంటే నాయకత్వాన్ని మార్చేందుకు కూడా సిద్ధపడతారని వైసీపీ వర్గాల మాట. ఇప్పటికే నియోజకవర్గాల్లో నాయకత్వాల మార్పు ఆ పార్టీ శ్రేణులకు చికాకుగా మారిందట. పైగా అధినేత జగన్ ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, పార్టీ కోసం ఖర్చు చేసే వారికి టికెట్లు కేటాయిస్తున్నారు అనే మాట ఆ పార్టీలోని కొందరి నేతల నుంచే వినిపిస్తోంది. పైగా పాదయాత్ర అనేది 2 ఏళ్ల ముందు నుంచే ప్రారంభించాలి. జగన్ మాత్రం 7.5 ముందు చేస్తే సరిపోతుందని ధీమాగా చెబుతున్నారట. 2029 మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే ఆయన 2028లో పాదయాత్రకు బయలుదేరతారని అంటున్నారట. సీఎం అయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన తర్వాత కూడా జగన్ జనాల్లోకి వచ్చింది చాలా తక్కువ. కేవలం కేసులు ఎదుర్కొనే వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించేందుకు, పార్టీ నేతలు చనిపోతే ఆయా కుటుంబాల పరామర్శకు మాత్రమే వెళ్తున్నారు. ఒకవేళ పార్టీ శ్రేణులకు ఏదైనా అంశంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన సమయంలో మాత్రం బెంగళూరుకు జంప్ అయిపోతున్నారు. ఇలా ప్రజలోకి రాకుండా రాజకీయాలు చేస్తామంటే కుదిరే పని కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఏపీ జనాలు ఓసారి జగన్ పాదయాత్ర, ఓసారి పాలన కూడా చూసేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావాలంటే పాదయాత్రే శరణ్యం అని అనుకుంటున్నారట. ఆయన పాదయాత్ర చూసిన ప్రజలకు పాలనలో అనేక వైఫల్యాలు కనిపించాయి. మరి ఇప్పుడు పాదయాత్రలు ఎలాంటి అంశాలు ఎత్తుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది.